మనుషులు చాలా లిబరల్గా ఉండేవాళ్ళండి. రైతులు తనది కాకపోతే పట్టుకునేవాడు, దాని జోలికి వెళ్ళేవాడు కాదనమాట. ఇవాళ తన చేను గట్టు దాటి కూడా ఆ కాలువ పక్కన ఉన్నటువంటి ఇరిగేషన్ ల్యాండ్ని కూడా కలుపుకొని దున్నేసేసుకొని ఇప్పుడు దాన్ని తీయమంటే కరవమంటే కప్ప కోపం, వదలమంటే పాము కోపం లాగా ఇది వాస్తవమైన యథార్థం అనమాట. పాత రోజుల్లో మనుషులు చాలా లిబరల్గా ఉండేవాళ్ళండి. రైతులు తనది కాకపోతే పట్టుకునేవాడు, దాని జోలికి వెళ్ళేవాడు కాదనమాట. ఇవాళ తన చేను గట్టు దాటి కూడా ఆ కాలువ పక్కన ఉన్నటువంటి ఇరిగేషన్ ల్యాండ్ని కూడా కలుపుకొని దున్నేసేసుకొని ఇప్పుడు దాన్ని తీయమంటే కరవమంటే కప్ప కోపం, వదలమంటే పాము కోపం లాగా ఇది వాస్తవమైన యథార్థం అనమాట. పాత రోజుల్లో మనుషులు చాలా లిబరల్గా ఉండేవాళ్ళండి. రైతులు తనది కాకపోతే పట్టుకునేవాడు, దాని జోలికి వెళ్ళేవాడు కాదనమాట. ఇవాళ తన చేను గట్టు దాటి కూడా ఆ కాలువ పక్కన ఉన్నటువంటి ఇరిగేషన్ ల్యాండ్ని కూడా కలుపుకొని దున్నేసేసుకొని ఇప్పుడు దాన్ని తీయమంటే కరవమంటే కప్ప కోపం, వదలమంటే పాము కోపం లాగా ఇది వాస్తవమైన యథార్థం అనమాట.